చెడు గ్రహించే మాసం అందరికీ దయచేయమని నీ చిన్న సంతానం చేర్చుకోమని అడగరానంటే క్షమించమని క్రీస్తునామములో నేను అడిగి ఏడిపించిన మా పరస్పరం వాక్యం చదివినటువంటి బిడ్డలకు అలాగనే ప్రార్థించినటువంటి సహోదరికి వేదికను అలంకరించినటువంటి సాల్మన్ రాజు గారు, అలాగే మన సంఘ సెక్రటరీ గారు పిడకాల ఇమాన్యుల్ మోజెస్ గారు, నూతన దంపతులు సహోదరుడు అబ్రహాం అలాగే సహోదరి సత్యవాణి, ఈ బిడ్డలను బట్టి స్పందిస్తూ మీరందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. కూడి వచ్చిన మీకు కూడా హృదయపూర్వక వందనాలు ప్రభు పేరంగా తెలియజేస్తూ ఉన్నాను. మంచిదండి. శనివారం దినాన్న చక్కగా అద్భుత రీతిగా దేవుడు వివాహం అనే కార్యము ద్వారా ఎక్కడెక్కడో పుట్టి పెరిగినటువంటి ఇరువురిని ఒకటిని ఏక శరీరంగా చేసి భార్య భర్తలుగా చేసి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు ఆ దినాన్న ఘనమైనటువంటి వివాహాన్ని ఘనంగా జరిగించాడు. బైబిల్లో అబ్రహాము ఒకప్పుడు అబ్రాము తర్వాత అతని పేరు అబ్రహాము అంటే ఆ పేరుకు గొప్ప తండ్రి అని అర్థం. ఇతరులో విశ్వాసానికి తండ్రి, దేవుని స్నేహితుడు, దేవుని వాగ్దానం కొరకు సుదీర్ఘ కాలం కనిపెట్టినటువంటి గొప్ప విశ్వాస పాత్రుడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే సహోదరి సత్యవాణి, చెప్పండి సత్యవాణి అంటే అర్థం ఏంటి? సత్యం అంటే నిజం, నిజం పలికి గొంతుగా. సత్యవాణి, వాణి అంటే వాక్కు, సత్యం అంటే సత్యమే, సత్యాన్ని పలికి వాక్కు సత్యవాణి. ద మీనింగ్ నిజము సత్యమైనటువంటి ధర్మాన్ని పలకటం. వాణి అంటే మాట, వాక్కు, గొంతుకు. ఇది హిందువుల్లో ఎక్కువగా ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. నేను నెట్లో డౌన్ చేసుకున్న దాంట్లో సతీదేవి లేక సరస్వతీదేవిని వాణి అని పిలిచేవారట ఆ దినాల్లో. పురాణ గాథల్లో ఈ పేర్లు ఉన్నాయి. ఇది సంస్కృత మూలం గల సంప్రదాయమైనటువంటి హిందూ పేర్లలో కొన్ని పేర్లు. ఈ పేర్లు వారు ఎప్పుడు నిజం మాట్లాడేవారని, నిజాయితీ కలిగి ఉంటారనేదానికి ఇది ఈ పేరు సూచిస్తుంది. చక్కని పేర్లు. ఒకరు విశ్వాసులకు తండ్రి, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి, గొప్ప తండ్రి అబ్రహాం. అలాగే సత్యాన్ని పలకటం అనేది మన జీవితానికి ఎంతో అవసరం. ఇరువురు బిడ్డల్ని, ఇటు అబ్రహాముని సత్యవాణిని దేవుడు ఏక శరీరంగా ఆయన చేశాడు 22వ తారీఖున. ఈ దినాన్న చదివిన సందర్భం ఏంటి చెప్పండి? ఆమె పుట్టినింటి నుంచి ఎక్కడికి వస్తుంది? బెయిలాహోరి నుండి బెత్తేలు లాబాను దగ్గర సెలవు తీసుకుని, అన్న దగ్గర తండ్రి దగ్గర సెలవు తీసుకుని, రిబకా తండ్రి పేరు బెతుయేలు, రిబకా సోదరుడి పేరు లాబాను. వారి దగ్గర సెలవు తీసుకుని వారి ఊరి వారందరికీ వీడ్కోలు పలుకుతున్నప్పుడు ఆ ఊరి వారు, ఆ ఇంటి వారు వాళ్ళందరినీ సత్యవాణి లేకపోతే రిబకాను ఎలా ఆశీర్వదించారో ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. 24వ అధ్యాయంలో వారు రిబకాతో, మా సహోదరి నీవు వేలకు తల్లివలుగాక, నీ సంతతి వారు తమ పగవారి గౌనులను స్వాధీనపరచుగాకని ఆమెను దీవింపగా. చాలండి, ఒక మాట చదువుకునే లేఖనములో ఏం చెప్పారు వాళ్ళు? ఆ ఊరి వారు, వారి ఊరి వారు ఏం చెప్పారు? నీవు వేలకు తల్లి వగుదుగాక, నీ సంతానము, నీకు పుట్టబోయే నీ సంతానం పగవారి గౌనులను ఏం చేస్తారు? స్వాధీనం చేసుకుంటారు. ఇప్పటికి కూడా ఇజ్రాయేలీలు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు భూభాగాన్ని. అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దత్త దేశాన్ని అంతటిని క్రమక్రమంగా లెబనాన్, సిరియా, జోర్దాన్
ఆ ప్రాంతాలన్నిటినీ క్రమక్రమంగా లోపలికి చొచ్చుకుంటూ వెళుతూ వారు దాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. చూడండి, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు. నేను సంఘంలోకి వచ్చిన కాడి నుంచి కూడా యవనలేని బిడ్డలకు వివాహాలు కావాల్సినటువంటి బిడ్డల కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంటి దగ్గర కూడా వ్యక్తిగత ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు తగిన కాలంలో ఎప్పుడు ఎవరిని ఇవ్వాలో, ఎవరు ఇవ్వడం ద్వారా ఆ బిడ్డలు సత్యమందు ప్రతిష్ఠ చేయబడతారో, దీవించబడతారో, శాంతి సమాధానంగా ఉంటారో సమస్తం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు ప్రియులారా, దేవునికి తెలుసు. కనుక దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని నా కొరకే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో 4 నుంచి 6 వచనాల్లో చూస్తే ఎట్లనగా తన ప్రియుడు ఎవరు? యేసయ్య. తండ్రి మాట్లాడుతున్నాడు. తన కుమారుడైన యేసునందు మనకి ఏమి ఇచ్చాడంట? ఉచితంగా. మనం ఏం కొనలా, ఉచితంగా ఇచ్చాడు. కానీ ఈరోజు చాలా విషయాల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, కొనుక్కుంటున్నారు కూడా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఉచితముగా అనుగ్రహించిన కృప, గ్రేస్, కృప మహిమకు కీర్తి కలిగినట్లు ఎవరి చిత్తం? తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము దయా సంకల్పము. ఇక్కడ 2 విషయాలు ఉంది. ఒకటి గ్రేస్ ఎలోన్ అంటారు, దయా. రెండవది ఏంటి? సంకల్పము. ఈ సంకల్పం ఎప్పుడుది? ఇప్పుడు ఆదికాండం దగ్గరికి వెళ్ళండి. ఈ సంకల్పం ఎప్పుడుదో ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయము. ఎవరిని చెప్పాలి? అప్పుడు ఆదాము అవ్వని చేశాడా దేవుడు? చేయలేదు. సృష్టించలేదు. అసలు ఏమిలే, సృష్టి అయ్యింది 28వ అధ్యాయంలో చేయలేదు ఆయన. 2వ అధ్యాయంలో ఆదామును తయారు చేశాడు. అంటే దేవుడికి ఒక సంకల్పం ఉంది. వారు నా స్వరూపంలో పిల్లలు కనాలి. ఆ పిల్లలు వీళ్ళందరూ కలిసి నన్ను మహిమపరచాలి అనేది దేవుడు. అందుకే దేవుడి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీరికి తెలియకుండానే రెబ్కాను వాడు ఆ రీతిని ఆశీర్వదించేశారు. ఎలాగా? మా సహోదరి ఏ వేళకు నువ్వు తల్లి వదులుగాక, నీకు సంతానం కలుగుతారు, నీకు పిల్లలు పుడతారు అని చెప్పి వారందరూ కూడా ఆమెను అత్తవారింటికి పంపుతున్నప్పుడు వారందరూ కూడా ఏం చేశారట? దీవించారు, ఆశీర్వదించారు. సహోదరుని కూడా ఇక్కడికి వచ్చేస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు కానివ్వండి, వారి బంధుమిత్రులు అందరూ కూడా మా క్షేమంగెళ్ళు, చక్కగా సంసారం చేసుకో, అన్నిటికి సర్దుకో అని చెప్పి పంపించుంటారు. నేను మధ్యలో జోకిన్నాను, అమ్మా అన్ని సర్దుకుపోవాలి అని చెప్పారంట. ఎవరు? తల్లిదండ్రులు. ఏదో భార్య భర్తలకి ఇద్దరికి గొడవ వచ్చిందంట. గొడవ వస్తే అన్ని సర్దుకుని వెళ్ళిపోయిందంట. ఏంటమ్మా వచ్చేసావు అని అంటే, మీరే కదా అన్ని సర్దుకొని రమ్మన్నారు, అందుకని సర్దుకుని వచ్చేసాను అని ఆమె అన్నట్టు. ఆమెకు అర్థం కాల. సర్దుకుపోవడం అంటే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎంత బిలీవర్ ఫ్యామిలీ అయినా, ఎంత విశ్వాస కుటుంబం అయినా, ఏదో విషయంలో సాతానుడు ఆ కుటుంబంలో ఏదో శోధనకు వారిని గురి చేస్తూ ఉంటాడు, శ్రమకు గురి చేస్తూ ఉంటాడు. ఆ శోధనను జయిస్తే ధన్యుడువు అంటాడు. అందుకే నీ లోకిట నీ భార్య ఫలించు, నీవు ధన్యుడువు. నువ్వు శోధన జయిస్తేనే నీకు మేలు కలుగుతాయి. శోధన జయించాలి. జయిస్తే ఏం కలుగుతుందట? మేలు కలుగుతాయి. చక్కని ఒక పాట ఉంది, నేను జ్ఞాపకం చేస్తాను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం వర్ణించగలనా, నీ కార్యము వివరించగలనా, నీ మేలులను ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం
విషయాలు తగిన కాలంలో చేస్తూ ఉంటాడు. ఈరోజు భారతదేశంలో అందరూ పెళ్లి చేసుకోవడానికి మా అమ్మ నాన్నలకి వాళ్ళకి 13-17 సంవత్సరాల వయసులో వాళ్ళకి పెళ్లి చేశారంట. మా అమ్మకు 13, మా నాన్నకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రోజుల్లో పెళ్లి చేశారంట. ఇప్పుడు ఈ ఆడపిల్లలకు కూడా ఇంచుమించు 30 వచ్చేస్తున్నాయి. అలాగే వీరికి పురుషులకు కూడా 30 దాటుతున్నాయి. ఇస్సాకు 40 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? అది యూదుల ఆచారం. 40 సంవత్సరాలకే పెళ్లి చేస్తారు వాళ్ళు. అలా అయితే మరి మరియమ్మకి మరి చేశారంటే కొత్త నిబంధనలో కాదు, పాత నిబంధనలో 40 సంవత్సరాలు. ఇస్సాకుకు 40 years వచ్చిన తర్వాత అబ్రహాము తన ఇంటి పెద్ద దోస్తుడు అయినటువంటి ఎలియాజరుని పిలిచి, నాయనా నువ్వు నా తొడ కింద చేయి పెట్టి ఏం చేయాలి? ప్రమాణం చేయాలి. ప్రమాణము, ప్రయాణము, ప్రార్థన, 3 విషయాలు మనము ఆ అధ్యాయంలో చూస్తాం. ఒకటి ప్రమాణం. ఏమిటి ప్రమాణం? నీవు అన్యజనుల స్త్రీలో కానీ కనాన స్త్రీలో ఎవరిని కూడా నా కుమారునికి భార్యగా తీసుకుని. నెంబర్ 1 అది. అప్పుడు యూదులు ఈ తొడ కింద, కుడి తొడ కింద కుడి చేయి పెట్టి ప్రమాణం చేయించుకునేవారు. అలా చేసుకుని అలా ఎలియాజరుతో అబ్రహాం ఏం చేయించుకున్నాడు? ప్రమాణం చేయించుకున్నాడు. ప్రమాణము చేయించిన తర్వాత ప్రయాణం అయ్యాడు. ఎలా ప్రయాణం అయ్యాడు? ఏమేమి తీసుకున్నాడు? బంగారం తీసుకున్నాడు, వెండిని తీసుకున్నాడు, చాలా వస్తువులను ఆ దేశంలో శ్రేష్టమైనవి తీసుకున్నాడు. ఒంటెని తీసుకుని బేరులాహీరు అనే పట్టణానికి చేరుకోగానే పొద్దుగుకింది. ఒంటెలకు నీరు పెట్టే, మీకు తెలుసు కదా, ప్రధాన కార్యక్రమాల్లో విషయాలు చెప్తూ ఉంటారు. చాలా సార్లు మీరు విని ఉంటారు. చూడండి, మనము ఆలోచన చేస్తే అలా రిబుకా వయసు బైబిల్లో మరి ఎందుకో రాయలేదు. మరి మనం ఏం చెప్తాం? రాయకపోతే ఆవిడ ఇన్ని సంవత్సరాలు ఎలా చెప్తాం? చెప్పకూడదు కదా, చెప్పకూడదు. ఉన్నదే చెప్పాలి. బైబిల్ ఏదుంటే సత్యం, సత్యవాన్ని వసిస్తారు. సత్యము, బైబిల్ సత్యం ప్రియులారా. ఇందులో ఉన్నట్టు వాటిని మనం యథార్థంగా జ్ఞాపం చేసుకున్నప్పుడు, యథార్థ మనసుతో నీతి న్యాయములు కలిగి దేవుడి మాటలు వింటే దేవుడు ఏం చేస్తాడు? మేలులతో తృప్తిపరుస్తాడట. మేలులతో తృప్తిపరుస్తాడు. సరే, 28వ అధ్యాయానికి ఆది కాండంలోకి వెళ్ళేసరికి అప్పటికి ఆదామును అవ్వను దేవుడు ఏం చేయలేదు? చెప్పలేదమ్మా. ఇప్పుడు ఉందా? మరి మీరు చదవండి. సృష్టించలేదు కదా, నిర్మించలేదు కదా, ఆదాముని నేల మట్టి తీసుకుని తయారు చేయలేదు కదా. చేయక మునిపే దేవుడు పలికాడండి, సృష్టి కలుగురుగా కలిగిందా లేదా? ఇప్పుడు ఆదామును అవ్వను చేయాలనే ఆలోచన మనం ఇక్కడ చదువుకున్నాం. ఎక్కడికి? జగత్కి పునాది వేయ వరకు మునిపే దేవుడు అనుకున్నాడట. ఆలోచన ఉంది ఎవరికి? దేవుడికి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు దేవుడికి అప్పుడు ఆలోచన ఉంది. వీళ్ళకి చేయక మునిపే సృష్టించేసి ఆయన ఇలా వీళ్ళు ఆశ్రమించాలని దేవుడు అనుకుని మాట పలికేశాడు. ఏమని పలికేశాడు చెప్పండి? మీరు ఫలించి, చెప్పండి బాబు, విస్తరించి భూమిని నిండించి దానిని. ఎన్ని ఉన్నాయని చెప్పాలి. లెక్క పెట్టండి, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. బ్లెస్సింగ్స్ అంటారు వాటిని. ఎన్ని ఉన్నాయి? 5 ఉంటాయి. సరిగ్గా చూడు. 5 ఆశీర్వాదాలు ఉంటాయి అక్కడ. ఉన్నాయా? 4 గంటలు బైబిల్ చాలా జాగ్రత్తగా చూడాలి. 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. మొదటి ఆశీర్వాదం ఏంటి? ఫలించాలి. మొదటి ఆశీర్వాదం ఏంటి? మీరు ఫలించి. రెండో ఆశీర్వాదం ఏంటి? అభివృద్ధి. మూడవది విస్తరించి. నాలుగవది, 5వది లోబర్చుకోండి అని చెప్పాడు. ఎవరితో చెప్పలే అంటే వాళ్ళు లేరు. వారు అప్పటికి ఎవరి గర్భంలో ఉన్నారు? దేవుడి గర్భంలో ఉన్నారండి. మనం అందరికీ కూడా పరలోకంలో ఉన్నవాళ్ళు. జగత్తుకి పునాది వేయబడికి మునిపే, ప్రేమ చేత మనం ఏర్పాటు చేసుకోవడం మునిపే మనం ఎక్కడున్నాం? దేవుడి దగ్గర దేవుడిగా ఉన్నాం, దేవుడి సన్నిధిలో ఉన్నాం. దేవుడి సన్నిధి నుంచి దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపిస్తున్నాడు అనే సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇలా చెప్పుకుంటూ వస్తూ ఈ 5 ఆశీర్వాదాలు ఒకసారి అలా ఆలోచనలో ఉంచుకుంటూ ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో
ఏమంటాడంటే, పురుషులారా మీ భార్యలను అమ్మ చదవరా ఎవరికి వలే మీరట స్త్రీలు సత్యవాణి సహోదరి ప్రభువుకు వలే సొంత పురుషులుగా పరాయి పురుషులుగా సొంత పురుషులకు. పరాయి పురుషుడు అంటే సైతం కాదు అక్కడ అర్థం. పరాయి పురుషుడు అంటే ఎవరు? వాడు పురుషుడే. పరాయి పురుషుడు అంటే అపవాది. చాలా సార్లు అపవాది తీయని లాలిన మాటలకు మనము లోబడుతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు కదా, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు దేనికి శిరస్సు? సంఘానికి. ఎపిఫానియా గొల్లమూడి లూథరన్ సంఘానికి శిరస్సు ఎవరు? చెప్పండి రా. యేసయ్య. పురుషుడు ఎవరికి శిరస్సు అయి ఉన్నాడు? మా తమ్ముడు అబ్రహాము ప్రియ సోదరి సత్యవానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సులోంచి ఏమొస్తాయి? నెత్తిలోంచి ఏమొస్తాయి? ఆలోచనలు. అంటే ఒక భర్త ఆలోచన ప్రకారము భార్య నడుచుకోవాలి. యేసు ప్రభువారు సంఘాన్ని ప్రేమిస్తే సంఘము ఎవరికి లోబడింది? దేవునికి లోబడినట్లుగా భార్య కూడా ఎవరికి లోబడాలి? భర్తకు లోబడాలి. ఇంక కింద చదువు. సంఘము ఎవరికి లోబడాలంట? అమ్మ చెప్పండి నువ్వు చెప్పగలరా? ఎవరికి లోబడాలి? మరి మనం ఎవరికి లోబడుతున్నా? సౌందర్యన్న ఎవరికి లోబడుతున్నాం? మనం బైబిల్ చూడండి ఎంత క్లియర్ కట్ గా మాట్లాడుతుందో. క్రీస్తుకు సంఘము లోబడినట్లుగా భార్యలు కూడా ఎన్ని విషయాలు? కొంతమంది అంటారు నేను కొన్ని విషయాల్లోనే నేను ఆయన మాట్లాడతానండి, కొన్ని విషయాలు నేను ఏంటో వినలేకపోతున్నాను అని అంటారు కొంతమంది భార్యలు. అమ్మా నీ భర్త మాట ఇంటలేదంటే ఇంటంటే అయ్యారు, కానీ కొన్ని విషయాలు ఎందుకో ఆయనకి నేను లోబడి వెళ్ళలేకపోతున్నాను, ఆయన మాట నేను కొంచెం ఎదిరిస్తున్నాను, వినట్లేదు అంటే బైబిల్ ఏమంటుంది తెలుసా? ప్రతి విషయంలోనూ ఏమనిలా ప్రతి విషయంలోనూ తన పురుషుడికి లోబడవలెను. భర్త ఏం చేయాలి? ఒకటి భార్య ఎవరికి లోబడాలి? ఇప్పుడు మా సిస్టర్ సత్యవాణి ఎవరికి లోబడాలి? సహోదరుడు అబ్రహాం గారికి లోబడాలి. ఈయన ఆమెకి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈయనేం చేయాలి? దేవుడు వాక్యులు ఏం చెప్పాడు? భార్యను ఎవరికి లోబడమన్నాడు? భర్తకు లోబడమన్నాడు. ఇప్పుడు భర్తతో చెప్తున్నాడు, ఈయనేం వదిలేదు. అదే బైబిల్ ఏం చెప్తున్నాడు? భర్తలారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. లవ్. మీరు మీ భార్యలను ప్రేమించుడి. పరమగీతంలో ఉంటుంది, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురం. సులభితి అనే సంఘముతో ఆ పరమగీతం రాసినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని చక్కగా ఉచ్చరిస్తూ చక్కని ప్రొనౌన్సియేషన్ అక్కడ తెలియజేశాడు. ఈ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైంది. ఇప్పుడు ఒకసారి ఆదికాండంలోకి వెళ్తే వారిని తయారు చేయకపోతే దేవుడు వారిని 5 ఆశీర్వాదాలు ఇచ్చి వారిని ఆశీర్వదించాడు. 2వ అధ్యాయంలో నేల మట్టితో నరుని సృజించి వారి నాసికారంధములో జీవవాయుడు ఓదగా నరుడు ఆదాము జీవించు ఆత్మ ఆయను అనే మాట మనం చూస్తాం. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము. ఒంటరిగా ఉంటే ఆదాము కంట్రోల్ అయిపోతాడని ఈ నెల వదిలేస్తే కుదరదు అని చెప్పి దేవుడు ఏమనుకున్నాడంటే వీటికి సాటి అయినా మరి ఎలా చేయాలి అని అంటే వీటికి బాగా గాఢ నిద్ర కలిగేసి ఎప్పుడో యాత్మాలు చూసిన అబ్రహాము
ప్రక్కటి ఎముకలు దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేశాడు. అది ఈరోజు ప్రత్యక్షంగా ఆ సహోదరి సత్యవాణి రూపంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రక్కటి ఎముకలు తీసి అవ్వముగా చేసి వారిద్దరిని దేవుడు ఏం చేశాడు? ఏక శరీరంగా చేశాడు. వీళ్ళిద్దరూ ఒకటి కాదు, వీళ్ళిద్దరూ ఒకటే. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 7వ అధ్యాయంలో భార్యాభర్తల అవినాభావ సంబంధం చాలా అద్భుతంగా అక్కడ ప్రొనౌన్సియేషన్ చేశాడు. చాలా అద్భుతంగా. ఓ విశ్వాసి, నీకేం తెలుసు? మా ఆయన మాడని అనుకుంటున్నావు, నీకేం తెలుసు? విశ్వాసి అయినటువంటి భార్యను బట్టి అవిశ్వాసి అయిన భర్త ఎక్కడికి వస్తాడు? రక్షణలోనికి వస్తాడు. విశ్వాసి అయిన భర్తను బట్టి అవిశ్వాసి అయిన భార్య ఎక్కడికి వస్తుంది? పరిశుద్ధపరిచి లేకపోతే దేవుళ్ళకి వస్తారు. అంతే తప్ప మీరు కంగారు పడి ఒకరి మీద ఒకరి నెప్పములను మోపుకోవద్దని చెప్పి పౌలు గారు చాలా క్లియర్ కట్ గా మీరు ఇంటికి వెళ్తారు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ చాలా సమీపంగా అక్కడ రాయటం అనేది మనం చూస్తున్నాం. కనుక నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఇదంతా నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, నూతన దంపతులు మన మధ్యలో ఉన్నారు. అద్భుత రీతిగా వివాహం జరిగింది. ఆ వివాహంలో చక్కగా వారిద్దరూ ముచ్చలైన జంటగా, కొంచెం సహోదరు కొంచెం హైట్ తక్కువే కానీ చక్కగా అందమైనటువంటి జంటగా వీరు ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మా తాత ఇంత ఎత్తుండేవాడు, అంతే ఇక్కడ ఉండేవాడు. మా నాయనమ్మ నా మీద హైటు. నేను అడిగేవాడిని, నాయనమ్మ మా తాతయ్య పేరు గోపి సామ్యాలు, మా నాయన పేరు గోపి చంద్రకాంతమ్మ. మంచి సింగరావుడి. సంగరావుడి కీర్తనలు అవరాలుగా పాడేది ఏ కీర్తన అయినా సరే చాలా బాగు. మా నాన్న అనేవాడు, రే మీ నాయనమ్మ వరుసకు వచ్చినట్టుందిరా, నువ్వు సంగరావుడి కీర్తనలో బాగా పాడతావు, స్వరం బాగుపోయినా. నా స్వరం ఏం బాగోదు, నేను పాటగాడిని ఏం కాదు, నేను నీకులే పాడలేను. నేను నాకేదో బొంగులు కొనుక్కొని ఏదో తీసుకొనుక్కొని ఏదో వచ్చినట్టు పాడుతూ ఉంటాను. అయితే స్కేల్లో లైవ్ అంతగా పాడడం అలవాటు పడ్డా. స్కేలు అది ఏ రాగంలో ఎలాగ సరిపెట్టాలో, ఎక్కడ దాకా పాడాలో, ఎక్కడ సాగదీయాలో, ఎక్కడ దించాలో, ఎక్కడ ఎత్తాలో అది కొంచెం అవగాహన ఉంది. అందుకే కొట్టుకుపోతున్నాను అంతే. నాకేంటి పెద్ద గాయకుడు నేను కాదు, నేను మీ అంత కాదు నేను. సరే మా నాయనమ్మ నేను అడిగితే అడిగి మన దేవుడి సంకల్పం ఎప్పుడు కూడా ఈ పొట్టోడు అనే మాట ఎప్పుడు మీ దగ్గర మాట్లాడలేదు. దేవుని సంకల్పం, దేవుడు నాకు ఇచ్చాడు మీ తాతనే అని చెప్తూ ఉండేది. చాలా సంతోషించేవాడు. ఈరోజు దినాల్లో కొంచెం ఏమైనా ఇబ్బంది ఉంటే అయ్యో ఎన్ని గొడవలు వచ్చేస్తున్నాయి ఈ దినాల్లో. కానీ క్రైస్తవ జీవితం అలాంటిది కాదండి. అన్ని సర్దుమడగాలి, అన్ని కూడా సర్దుకుంటూ ఈ వైవాహిక సంసార సాంఘిక జీవితాన్ని కొనసాగించాలి తప్ప ఎవరికి వారిగా ఉండడానికి క్రైస్తవ ధర్మము ఒప్పుకోదు. లేదా క్రైస్తవ ధర్మానికి అది మంచిది కాదనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆశీర్వదించాను, రెబెకా వచ్చింది, ఇక్కడ లోబడమని చెప్పాను. అలా లోబడిందా లేదా? అప్పుడు ధర్మశాస్త్రం లేదండి. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది చెప్పమ్మా? సాధారణ ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు 430 సంవత్సరాల తర్వాత వచ్చింది. అంటే ఇసాకు పెళ్ళి అయ్యేటప్పటికి ఏం లేదు. అర్థమవుతుందా మీకు? ధర్మశాస్త్రం లేకపోయినా అదిగో నీ యజమానుడు చెప్పగానే రెక్కుగా ఏం చేసింది? తక్కువ ఒంటి దిగిందిరా. ముసుకేంటి కాదు, ముందు ఏం దిగింది? ఒంటెను దిగి ముసుగు వేసుకుని, వినయానికి విధేయతకు చూచిన ముసుగు, గౌరవానికి హారం చేయడం, బిడ్డల్ని భర్తను గౌరవించడం. చూడగానే అసలు ఇసాకుని అది చూసిందంటే అంత ముందు. ఇప్పుడైతే పెళ్లి పుస్తకాల నుంచి ఫోన్లో చాటింగ్లు, ఫేస్బుక్లో చాటింగ్లు, తర్వాత ఇన్స్టాగ్రాములు, ఇంకా ఆ గ్రాము ఈ గ్రాము ఇవన్నీ చూసి వ్యవహారాన్ని 1 గ్రామ్ అని పెట్టేయారు. 1 గ్రామ్ గోల్డ్. నేను ఇలా విశాఖపడ్డారు ఫంక్షన్కి వెళ్ళాను. ఎవరి నెలలో చూసినా ఎంత బంగారం ఉంది. నేను నిజమైన బంగారం ఏమనుకున్నా. అయ్యి బాబు మామూలుగా కాదు, వడ్నానం. ఈ మిచ్చిరి ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. అసలు ఎంత బంగారం, అసలు మనుషులు కానీ మొఖాలు కనమాట. ఈ శంపకు శవరాలంట, ఇదంట, ఈ ముక్కు గ్యాసలు అంట, ఇంక ఏం పెట్టారంటే ఇక్కడ ఏమో మెల్ల ఇక్కడ దాకా హారం,
మళ్ళీ ఇక్కడ చిన్న హారం, మళ్ళీ ఇక్కడ చిన్న హారం, ఈ కంఠభూషణం. అప్పుడు తీరా ఇవన్నీ బంగారమేమో అనుకున్నాను. అక్కడ ఒక ఆయన అంటారు, పాస్టర్ గారు కాదండి ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్, అచ్చా గోల్డ్ లాగానే ఉంటాయి. ఆ బంగారం ఆ వస్తువులన్నీ కూడా ఎలా ఉంటాయి, బంగారంలో ఈరోజు నకిలీ ఏదో డూప్లికేట్ ఏదో గుర్తించలేనటువంటి పరిస్థితికి మనము వెళ్ళిపోతున్నాం. మన దేవుని పిల్లలు ఆలోచించి ఆమె మరి పరిశుద్ధాత్ముడు ఆమె ప్రేరేపించాడో ఏమో తెలియదు, కానీ ఇస్సాకు ఆడుగా చెప్పగానే ఆమె టక్కును దిగిపోయి ఏం చేసింది, ముసుగు వేసుకుంది. ఆయనమ్మ నీ యజమానుడు అన్నాడు. ఎవరు ఆయన? ఎవరైనా ముసుగేసుకుంది? ఎవరో తెలుసో తెలియకో మొత్తానికి దేవుని సంకల్పం దిగి ముసుగేసుకున్న తర్వాత అడిగితే ఆయనే నీ కాబోయే భర్త ఇస్సాకు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? పొలంలో గడ్డి అని పేగట్లా, ధ్యానం చేయడానికి వచ్చాడట. ధ్యానం చేయడం, ప్రార్థన చేయడానికి, ఏకాంత ప్రార్థనలో ప్రభుత్వ సంబంధాన్ని కొనసాగించడానికి. తండ్రే దేవునికి స్నేహితుడు. వారి తండ్రి ఎవరు? అబ్రహాం. అబ్రహాముని దేవుడు అంటాడు నా స్నేహితుడు. మీ వైవాహిక జీవితంలో దేవుడు మీకు స్నేహితుడిగా ఉండాలి. నాకు తమ్ముడు పెళ్లి రోజున కొంచెం బాగా వేసింది. కన్నానుగా నేను నేను తట్టుకోలేనమాట కొన్ని విషయాలు. మా తమ్ముడు పిల్లలు వచ్చి కూడా ఏదన్నా బాధపడితే నేను సరిగ్గా చూడట్లేదేమో, మా తమ్ముడు ఉంటే ఇంకా బాగా చూద్దురేమో, నీకు ఏమన్నా లోటు అవుతుందంటావా, ఏమో తక్కువ అవుతుందంటావా అనే ఆ బాధ నా హృదయాన్ని పిండేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళ దగ్గరికి తీసుకుని ఈ పక్కన ఒకరిని ఆ పక్కన ఒకరిని ఆ గుండెకి ఆయించుకుని కొడుకు అమ్మ ఏంటి ఇబ్బంది అంటే ఏమి ఇబ్బంది లేదు అన్నారు. శుభ్రంగా ఉన్నావు, ఏదో ఆకలి ఇట్లేదు అంటే అన్నం తినకపోయినా నాకు బాధే, వీళ్ళు కోపిస్తే ఎట్లేదేమో భయం నాకు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఆ రోజు నిజంగా ఇక్కడ రాయబడిన మాట గురించి ఈ విషయం చెప్తున్నారు. అబ్రహాం అంట చాలా గుడారంలోకి తీసుకెళ్తే తన తల్లి నిమిత్తము ఏం పొందాడంట? చెప్పరా చదివిందే కదా, దుఃఖ నివారణ. అంటే అప్పటి వరకు ఏం పొందాడు చెప్పరేంటి? దుఃఖపడతా వచ్చాడు. ఇప్పుడు అబ్రహాంకి సంతోషం, ఆనందం 1000 రెట్లు అయ్యింది. ఎవరు వచ్చారు? తన భాగస్వామి సత్యవాణి వచ్చింది. దుఃఖ నివారణ పొందాడట. కొన్నిసార్లు ఒంటరిగా ఉండి ఆలోచన చేసినప్పుడు అరే తండ్రి లేదు, తల్లి లేదు, ఈ ఉంటే ఇలాంటి కార్యాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడిపోతారు కదని ప్రతి మనిషికి ఈ యొక్క బాధ అనేది ఉంటుంది. కానీ మనం ఏమి చేయలేం, లోకంలో మనం ఏమి చేయలేం. ప్రతిదీ దేవుడి సంకల్పమే, దేవుని ఏర్పాటే. కుమ్మరివాడి చేతిలో కొండలు ఏ రీతిగా అయితే కుమ్మరివాడు తనకి ఇష్టం వచ్చినట్లుగా మలిచి తయారు చేసి యోగ్యమైన పాత్రగా, అర్హమైన పాత్రగా, పనిముట్టుగా తయారు చేస్తాడో దేవుడు కూడా మనల్ని తన రూపులో మార్చుకోవడానికి, తన మలుచుకోవడానికి, ఆశీర్వదించడానికి, దీవించడానికి, తన సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు కొన్ని కార్యాలు అనుమతిస్తాడు. దానికి మనం ఏమీ చేయలేము. ప్రియులారా, ఈ సందర్భంలో చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏమిటి ఆ మాటలుగా 128లోకి వచ్చాయి. టైం లేదు కదా, పెద్ద అంశం. నేనేమో వెళ్తే లోపల నుంచి బయటకు రాలేదు, నా బలహీనత. మరి ఏం చేయను? 128లో యెహోవా యందు 27వ కీర్తన 28వ కీర్తన సొలొమోను గారు రాశారు. ఎవరు రాశారు? సొలొమోను కీర్తనలు ఆ రెండు కూడా 127, 128 జంట కీర్తనలు అంటారు వాటిని. సొలొమోను 27:3 ఏమంటాడు? గర్భఫలము బహుమానం అంటాడు. ఇలా ఇప్పుడు 28కి వచ్చేసరికి 28కి వచ్చేసరికి అంటాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడతాడంట. ఎలాగంటే కొన్ని పాయింట్స్ ఇచ్చాడు అక్కడ. ఎలాగూ ఆశీర్వదించబడును. ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు? భూమి మీద నిన్ను ఈ దంపతులను పరలోకములో ఉండి తండ్రి ఏం చేస్తాడంట? సియోను అంటే దేవుడు ఉండే స్థలం, సియోను పురము. ఆ పురము నుంచి, పరలోకములో నుంచి దేవుడు ఏమంటాడు? తథాస్తు అని అంటాడు. సియోనులో నుంచి ఎవరిని ఆశీర్వదిస్తాడు? యెహోవా యందు. ఇప్పుడు రిబ్కా
ఇస్సాకు దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళ కాదా? అందుకే ఈరోజు వాళ్ళ సంతానం ప్రపంచంలో వాళ్ళకున్న టెక్నాలజీ కానీ వాళ్ళకున్న బుర్ర కానీ ప్రపంచంలో 800 కోట్ల ప్రజల్లో 1 కోటి మందిలో ఉన్నటువంటి 1 కోటి మంది వాళ్ళు. యూత్ పాపులేషన్ ఎంతమంది అనుకుంటున్నారు? 90 లక్షల, 1 కోటి మంది కాదు, 1 కోటిలోపు. అందులో 10 లక్షల వల్ల అరబ్బులు ఉన్నారు అక్కడ ఇజ్రాయెల్లో. 90 లక్షల మంది యూత్ జాతికి వాళ్ళకున్న టెక్నాలజీ కానీ వాళ్ళకున్న మేధస్సు కానీ ఈ ప్రపంచంలో 800 కోట్ల మందిలో ఎవరికి లేదు. ఎంతగా అది కానీ అందుకే నీ సంతానం పగవారిని ఈరోజు అలా స్వాధీనం చేసేసుకుంటున్నారు. తమ్ముని అబ్రహాంని మనం అందరం సోదరు సచివాడిని మనం అలాగే ఆశీర్వదించాలి. ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలనే దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. దేవుడి సంకల్పం. అన్ని విషయాలు గమని ముగిస్తున్నాను. ఏదో ఎంత భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచు వారు అందరూ అందరూ కొంతమందికి నేనే దేవుడు చేయాలి, అది తప్పు. దేవుడు ఒక్కొక్కరిని ఒక రీతిగా ఆశీర్వదించాడు అంతే తప్ప దేవుడు ఎవరిని ఆశీర్వదించకుండా ఉండే దేవుడు కాడు. మేలుతో తృప్తిపరిచేవాడు. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, ఓకే అదే పదాలు. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మనసార నిన్ను స్తుతింతును, మనసార నిన్ను స్తుతింతును. బ్రతుకంత నీ సేవని చేతును, బ్రతుకంత నీ సేవని చేతును. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. యెహోవా చేసిన ఉపకారములలో, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా, దేనిని మరువక కొనియాడుమా. దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తాడు. వివాహం కూడా దేవుడు చేసే ఉపకారమే గొప్ప భాగ్యం ప్రియులారా. అందుకే వివాహం అన్ని విషయాలు ఘనమైంది. ఆ ఘనమైనటువంటి ఆ వివాహం ద్వారా చెత్తపరచబడిన ఆ దంపతులు ఎవరైనా భయభక్తులు కలిగి ఉండాలంట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావుల్లో నడవాలి. మీరు ఇక్కడే ఉంటే ప్రతి ఆదివారం ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి తప్పనిసరిగా. మంచిగా చాలా మంది ఒక ఆదివారం వస్తే 2 ఆదివారం కనపడలేదు. మరి ఏంటో ప్రాబ్లం ఏంటో అర్థం కాదు. మా ఇమానుయేలు అందరిని తీసుకుని సాయంకాలం అక్కడికి వెళ్ళిపోవడం అంటున్నాడేమో, అందుకని పగలొస్తలేదు. సాయంకాలం అందరిని తీసుకుని రూపాయలు చర్చకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఫోటోలు పెడతాడు అందులో. అందుకని ఒకవేళ పగల రావద్దు అంటారు ఏంటి బాబా. సాయంకాలం మనం రూపాయలకి వెళ్ళిపోదాం. 3 పాత్రలు ఉంటారు ఒక్కరే ఇక్కడ మనకి. 3 రకాల కూరలు దొరుకుతాయి అక్కడ. మటన్, చికెన్, ప్రాన్స్ బిర్యానీ, అన్ని బిర్యానీలు ఉంటాయి. ఇక్కడేమో ఒకటాయి బిర్యానీ. తినలేక చచ్చిపోతున్నాం. ప్రతి ఆదివారం అన్ని తీసుకుపోతున్నాం. నేను గొప్ప తీసి ఊరికే సండే అంటున్నాను. అబ్రహాము సచివాన్ని ముగిస్తున్నాను. ఎక్కడికి రావాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావులో నాడమంటే దేవుడి సన్నిధిని వెతకటం, దేవుడి సన్నిధికి వెళ్ళటం. వెళితే దేవుడిని ఆశీర్వాదం నీలో బిడ్డ. అప్పుడు ఆ రెబెకా విషయంలో వాళ్ళు ఆశ్రయించిన మా సహోదరి వేవేలకు అది ఇక్కడ ఏమంటాడంటే కీర్తనకారుడు సొలొమోను గారు, నీలో బిడ్డ నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి, పిల్లలతో పిల్ల పాపలతో నువ్వేం చేస్తావు? నీ భార్య ఫలిస్తుంది. అంతమాత్రమే కాదు, పిల్లల గురించి కూడా ఒక మాట చెప్పాడు, చెప్పి ముగిస్తాను. నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ ఆయిల్
ఇప్పుడు కూడా గుండె జబ్బులకి ఆయిల్ మంచిది. ఏది? ఒలివ్ ఆయిల్. అందులో కొలెస్ట్రాల్ ఉండదు. అది డాక్టర్లు కూడా ఈ మధ్యలో ఎరుషలేములో ఈ తైలాభిషేకంలో మాకు ముదిరిపాటి వరకు ఈ ఒలివ నూనెతోటే అదే నెట్ మీద సిలివేసేవాడు. అప్పుడు నా చిన్నప్పుడు నేను 9th క్లాస్ 10th చదివేటప్పుడు వెళ్తూ ఉంటే అప్పుడు ఒలివ నూనె. ఇప్పుడేమో ఒలివ నూనె 100 గ్రాములు ఇంచుమించు 100 రూపాయల పైన ఉంది. ఇప్పుడు ఒలివ నూనె అయితే ఎవరు అభిషేకం చేస్తారు? అందుకే ఏ నూనె? కొబ్బరి నూనె. కొబ్బరి నూనె కూడా అభిషేకం చేయడం రాయాలి. ఎవరు రాయాలి? ఈ పెద్దగారు రాయాలి. ఎవరు రాయాలి? లేదు, సంఘ పెద్దలే రాయమని పాస్టర్ గారు రాయకూడదు. అక్కడ సంఘ పెద్దలే రాయమని ఉంది. అర్థమవుతుందా? నీ నీ భయాన్ని ఫలించు. నీ పిల్లలు ఎలా ఉంటారు? దేని చుట్టూ? భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్లే ఉంటారు. ఈ ఆశీర్వాదాలు సహోదరుడు అబ్రహాము స్వతంత్రించుకును గాక. ఆమేన్. తల వంచండి. ఒకసారి ప్రియులు సామంగరాజు గారు మరి అలాంటి ఇంకా ముందు ముగించేది కదా. 8:46 అయింది. ఒక 5 నిమిషాలు సాక్ష్యం చెప్తారు సామంగరాజు గారు. ఓకే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన అందరికీ వందాలండి. ఇది చిన్న సాక్ష్యం. ఇప్పుడు అయ్యగారు చెప్పారు కదా, ఈ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వేయందరని. మా నాన్నగారు తెలుసు కదా చాలా మందికి. మా నాన్న అబ్రహాం మందేసేవాడు. మందేసి ఏమనేవాడు అంటే మా అమ్మని ఏదో మాట తిట్టి, నీకేం తెలుసా, నా అబ్రహాం సంతానం అంటే ఒలివ మొక్కల వలె ఉంటారు, అలా నవ్వుతారు అనేవాడు మా నాన్న. ప్రతి పట్టు ఇదే మాట తాగొచ్చిన ఇదే మాట అంటే ఆశీర్వదించేవాడు అన్నమాట. అబ్రహాం సంతానం ఒలివ మొక్కల మీద ఉండాలని ఆశీర్వదించేవాడు. దాన్ని బట్టి మా నాన్నకి మేము 2 కొడుకులు, మాకు ఇద్దరికే 4 కొడుకులు, 2 కుమారులు. మా పిల్లలు మా మనవాళ్ళు ఎంతమంది? 12 మంది. ఇప్పుడు నా చిన్న కుమారుడికి వివాహం అయ్యింది. వాడికి కనుక ఒక 2 3 పిల్లలు పుడితే 15-16 మంది అయిపోతారు. అలాగే ఆ విధంగా దేవుడు ఒలివల మొక్కల అబ్రహాం సంతానం ఒలివల మొక్కలని ఆశీర్వదించినట్లుగా మా నాన్న పేరు మా చిన్న అబ్బాయికి పెట్టాం కాబట్టి బిడ్డ కూడా అలాగా ఒలివల మొక్కల వల్ల వాడి సంతానం ఫలించాలి. అది 2వ సాక్ష్యం ఏంటంటే, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యం ఎలాగైతే అబ్రహాం కొరకు మరి మేము ఇంచుమించు 2-3 ఏళ్ళ నుంచి మరి ప్రార్థన చేస్తున్నాం. మంచి సంబంధం. ఎక్కడ నా ప్రార్థన ఏంటంటే, బిడ్డకి మీరు ఎక్కడ దాచి ఉంచారో సాటి అయిన సహాయాన్ని మరి త్వరలో బయలుపరచండి, బిడ్డకి సాటి అయిన సహాయాన్ని చేయండి అని నేను ఎంతో బాధపడేవాడిని. ఎందుకంటే బాధ మరి బిడ్డకి తల్లిదండ్రులు పెదనాన్న పెద్దలుగా మేము ఉన్నా కానీ తల్లిదండ్రులు లేని లోటు అయితే చాలా మరి ఎక్కువగానే ఉంది కదా. తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నా కానీ తల్లిదండ్రులు రాదు కదండి. కానీ మరి బిడ్డ మరి భార్య ఉంటే తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా భార్య ఉంటానని ఆలోచనతో నేను ప్రార్థన చేసేవాడిని. అంటే తల్లి తర్వాత తల్లి ఎవరంటే భార్య, తల్లి అయినా భార్య, భార్య అయినా భార్య, బిడ్డ అయినా భార్య, పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు భార్యగా ఉంటారు. కానీ పిల్లలు పుట్టి వరకు కూడా తల్లి అయినా బిడ్డ అయినా తండ్రి అయినా అన్ని భార్యగా ఉంటారు. కాబట్టి భార్య తన భర్తనే అసకట్టుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో మరి ఇప్పుడు ఎంతవరకు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి అనేక పనుల మీద అలాగే వస్తూ ఉంటాడు. దానికి టయానికి ఇంటికి వెళ్ళాలనే ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే ఇంటికి ఎవరు లేదు కాబట్టి. ఇప్పుడు ఏమైంది, సాటి అయిన సహాయం భార్య వచ్చింది కాబట్టి ఒక టైం, ఒక క్రమం, ఒక పద్ధతి పెట్టుకోవాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక టయానికి ఇంటికి వెళ్ళిపోవాలి అనే నిర్ణయంతో చక్కగా మరి బయట ఎన్నో పనులు ఉంటాయి, ఎంతోమంది స్నేహితులు ఉంటారు, అన్నీ కట్టం. ఇక మీద నీ స్నేహితుడైనా నీ భార్య అయినా ఎవరు నీ సాటైన సహాయం చేయించండి నీ భార్య. కాబట్టి ఒక టైం ప్రకారం ఒక కొత్త భార్య ఇంటికి వచ్చేది. అలాగే మరి దేవుడి సన్నిధిలో మేము ప్రార్థించినప్పుడు మరి ఆయన సంకల్పం చెప్పిన ఆ యొక్క సమయం వచ్చింది, బిడ్డకి వివాహం చేశారు. వివాహం కుదిరి కానీ మేము చేసిన ప్రార్థన ఒకటే, ప్రభువా మరి లక్షవారం కానించి శనివారం
ఆదివారం రాత్రి వరకు కూడా వర్షం కురవకూడదు. మరి ఈ యొక్క వివాహం అన్ని విషయంలో ఘనమైన మీరు వివాహ వ్యవస్థను ఘనంగా ఇచ్చారు కాబట్టి మరి ఈ యొక్క వివాహాన్ని ఘనంగా పరిశుద్ధ నామానికి మహిమకరంగా జరిగించాలి. ఎటువంటి వాతావరణంలో మరి ఎటువంటి మార్పులు లేకుండా, వర్షం ఏమి లేకుండా, అలజడులు లేకుండా, కంగారు లేకుండా జరిగించాలని ప్రార్థన చేశాం. అదేవిధంగా లక్షవారం మొదలుకొని శనివారం రాత్రి వరకు కూడా ఆదివారం తెల్లవారుగానే వర్షం వచ్చింది. ఎటువంటి ఆటంకం కూడా లేదు. ఇలా మా పెద్దబ్బాయి పెళ్లి విషయంలో కూడా అలాగే చాలా దేవుడు గొప్ప మేలు చేశాడు. ఈ ప్రాంతంలో శనివారం మేము ఇంటికాడ ప్రార్థన పెడతాం కాబట్టి కొంతమంది ప్రార్థన పెడుతున్నారు. ఈ ప్రాంతంలో మేము అందరం ఏకీపించి కూడా ప్రార్థన చేసాం. అంతే కొంతమంది మరి మన సంఘంలో వారు కూడా చాలా మంది ప్రార్థన చేశారు కాబట్టి అందరం ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప మేలు చేశాడు. వివాహ విషయంలో అన్ని విషయంలో ఘనమైందని మంచి ఘనంగా అబ్రహాం యొక్క వివాహం జరిగించినందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. చక్కని సాక్ష్యాన్ని దేవుడు చేసిన ఘనమైనటువంటి కార్యాన్ని బట్టి సాక్షించినటువంటి సాల్మన్ రాజు గారికి హృదయపూర్వక వందనాలు మన సంఘపక్షంగా వారికి తెలియజేస్తున్నాం. తలవంచండి, కళ్ళు మూసుకోనండి. చివరి ప్రార్థన దీవెన అయిన తర్వాత 16 నుండి అబ్రహాం నువ్వేం చెప్తావా అమ్మ సిస్టర్? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతి ఎన్ని టైమ్స్ ఉన్న పరిస్థితులున్నా ప్రతి ఉదయం లేవగానే ప్రార్థన చేసిన తర్వాతే చీపురు పట్టుకోవాలి, పని ఉపక్రమించాలి. సాయంత్రం కూడా ప్రార్థన చేసిన తర్వాతే మీరు రెస్ట్లోనికి వెళ్ళాలి. అంతేగాని ప్రార్థన లేకపోతే అపవాది ఏం చేస్తాడు? నేను అది స్టేజ్ చేశాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. నేను తప్పనిసరిగా ప్రతి ఉదయ సాయంత్రాలు ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రియులు పిడకాల అబ్రహం గారు, నాన్నగారి పేరు కూడా అబ్రహం గారేనా? యేసురత్నం గారా? రూతమ్మ గారు. మీ నాన్నగారి పేరు? ఏ నాన్నగారి పేరు? యేసురత్నం, పిడకాల యేసురత్నం గారు, రూతమ్మ గారుల మరి సంతానం 2 కుమారులు. ఎండగండి మా సిస్టర్ కాంతిశ్రీయ పెనుమాల సహోదరి. ముగ్గురిని వాళ్ళ తల్లిదండ్రులకు దేవుడిస్తే ఇప్పుడు ముగ్గురికి కూడా వివాహాలు అయ్యాయి. వాడి దాకా 2 కుటుంబాలుగా జీవిస్తుండగా కనిష్ఠుడు అయినటువంటి చిన్నడే కదండి, రెండవగా తెలియదు కదా నాకు. ఏదేమైనా ద్వితీయ రెండో వాడు ఏంటంటే అబ్రహాము. ఇదేనా మన అందరి సమక్షంలో సంఘం ఎదుట భార్య భర్తలుగా ఆ ప్లేస్ లో మనం కూర్చోవడం అనేది గొప్పగా దేవుడు చేసిన కార్యం. ఎందుకంటే ఈ కుటుంబం కొరకు, దాంపత్య జీవితం కొరకు మనం అందరం తల వచ్చి చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యం ఉన్నారు కదా, విన్న వాక్యాలు హృదయంలో భద్రపరచుకోండి. మీరు నూరంతలుగా ఫలించుదురు గాక. ఆమేన్. పరిశుద్ధుడా పరమ తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. పిడకాల యేసురత్నం గారు వారి భార్యని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారి దాంపత్య జీవితంలో వారి భూమి మీద లేకపోయినా మీరు వారికి ఇచ్చినటువంటి కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో ఇచ్చినటువంటి 2 కుమారులు బట్టి నీకు వందనాలు. కుమార్తెను బట్టి వందనాలు. పెద్ద కుమారుడు కిషోరు దేవరాన్ని బట్టి, అలాగే అబ్రహాము సచివాన్ని బట్టి, అలాగే ప్రభువ క్రాంతి, అలాగే ప్రకాష్ వారి భర్త గారిని బట్టి దేవాలయం సాల్మన్ రాజు గారు, సూర్యప్రభు గారు, వారి కుమారులు కుమార్తెలు, ఇంటి భర్త వారు, బంధువులు, రక్షబంధువులు అందరూ ప్రభువ ఈ ప్రత్యేక సమయంలో ఈ సన్నిధిలో కనబడడానికి కృప చూపించారు. ఇంతవరకు విన్న వర్తమానం నూతన వధువుల జీవితంలో ప్రభావం నెరవేర్చండి. హృదయంలో నూరంతర ఫలమును ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించడం సమీక్ష చేస్తున్నాం. ఆలస్యమైన సంఘ బిడ్డలు కొంతమంది ఆశతో సన్నిధికి వచ్చినటువంటి ఒక్కొక్క బిడ్డను వారి కుటుంబాన్ని పేరు చెప్పిన మీరు దీవించండి, ఆశీర్వదించండి. స్థానిక సంఘ పెద్దలు 5 జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యను దివ్యంగా నేను ఎవరున్నా లేకపోయినా ఏర్పాటు చేస్తున్న సహోదరుడు ప్రియుడు హిమానీయులు మోజెస్ని బట్టి నీకు వందనాలు. స్త్రీల సమాజాన్ని బట్టి, అవన సమాజాన్ని బట్టి, సంఘ స్కూల్ బిడ్డలు బట్టి, అందరిని బట్టి నీకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నూతన దంపతులు బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభావ. ఈ నూతన దంపతులు నిండానికి దీవించడం వచ్చిన వారిని అందరినీ ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి మీ మహిమ దీవెనకు పాత్రలు చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద మా యందును నెరవేరుగాక. మన ఆహారాన్ని మాకు దయచేయము, మన క్షమించిన ప్రకారం అపరాధము క్షమించి మమ్మ శోధనకి దృష్టి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేనము తండ్రి. ఆమె సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ప్రేమ ఇప్పుడు ఎల్లప్పుడు నూతన దంపతులకు కూడి వచ్చిన మనకును కూడిని ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి సదా తోడైండును గాక. ఆమేన్. ఆశీర్వాదం